పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లా ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఏమన్నా జనసేన ఒకే ఒక సీట్ నగ్గిందండి. ప్రముఖుడు పరమ యదమైన రాపాక వరప్రసాద్. డైరెక్ట్గా చెప్తున్నాను, రాపాక నీకు డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు నగ్గిన తర్వాత ఎవరెవరి సంఖ్యలు నాకారో మా అందరికీ తెలుసు. ఈస్ట్ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. నీది ఒకటే సలా. కానీ నీది ఒక ఇంటర్వ్యూ అన్నాను, పులికి తోక కన్నా పిల్లికి తలగా ఉంటాను అన్నావు. ఏమైంది? తోకలిందా? ఇప్పుడు వేళ నిజంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉందా? ఎక్కడుంటావు? అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇస్తే అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇచ్చిన తర్వాత నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళే ఆడికి ఎందుకంటే మన బాలయ్య గారు అబ్బాయికి వేయమని చెప్పారు. ఎందుకే నువ్వు డబ్బు ఉంది, ప్రశాంతంగా బీచ్ పక్కన కొంప ఉంది, జీవితాంతం బుల్లెట్ వేసుకుని తిరుగుతూ చెరువులు చేసుకుని బతుకు. ఫైనల్గా అయితే ఒక మాట, మీరు అంటున్నారు కదా ఇంత మంచి మెజారిటీ వచ్చింది వాళ్ళకి, వీళ్ళు ఏం కోల్పోయారు అంటారు కదా, ఇదంతా ఈవీఎం స్కామ్ జరిగిందని అని అంటారు. మీరేమంటారు? సార్ చాప కింద నీరులో ఉన్నారు సార్. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే అందరికీ కూడా ఎవడో ఒకడికి ఏదో బొక్కలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బొక్కలు. వీళ్ళు ఏమన్నా అంటే పాత ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద మనిషి అయినప్పుడు కేసు తీసి బొక్కలే ఎత్తున్నారు. వీళ్ళతో ఎందుకురా అనుకున్నారు, తర్వాత దోలు తీర్చారు. ఇప్పుడు అంటే మీకు ఈ సినిమా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒకేసారి 50 మంది ఎట్టుకెళ్ళి గన్నెట్టమంటారు కదా, రౌడీలు అందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు సగం మంది రౌడీలు సింధులో, సగం మంది రౌడీలు ఇందులో అంటే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొట్టుకోవడాలు ఏం లేవు కదా, ఆ సైట్ నాది, రాసే తీసేసుకో అంతే. ఏ బొక్కగా బొక్క ఉన్నప్పుడు అంతే కదండి. అంటే ఇది ఈవీఎం స్కామ్ కాదని అంటారా మీరైతే? ఈవీఎం స్కామ్ అంటే ఈయనకి 151 సీట్లు రావడం కూడా అంతే కదండి. ఈయనది తప్పు అంటే వీళ్ళదే తప్పు అని ఒప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళదే తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం స్కామ్ చేశారంటే ఆయన్ని లోపల వేయాలి, వీళ్ళిద్దరినే లోపల వేయాలి, వీళ్ళు ముగ్గురిని లోపల వేయాలి. ఓకే రైట్. ఫైనల్గా అయితే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు దారేటు? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పాపం మొన్న ఆయన కడుపు చేసిన ముసలాయని చెప్పాడు, 29లో నాదే కొత్త బాల్ దింగుతానండి. ఇప్పుడు 29లో సీఎం మేమే, మమ్మల్ని ఏమన్నా కొత్త బాల్ దింగుదామని ఆయన చెప్పాడు. పాపం 60 సంవత్సరాల్లో కడుపు తెప్పించింది ఆయన తేలేదన్నారు. ఎంతవరకు నాకు తెలీదు. 2029లో మాత్రం ఆయన సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరిగినట్టుగా ఇప్పుడు వీళ్ళ రోడ్ల మీద తిరగాలి. ఇప్పుడు అమ్మఒడి వేయకపోయినా జగన్ గారు రోడ్డు మీదకి రావాలి. ఆ ఉచిత బస్సు పథకం పెట్టకపోతే ఈయన వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి. ఈయన పాదయాత్ర చేయాలి. మళ్ళీ డేరాలు అన్నీ కట్టుకుంటే కుదరవు కదా. ఈవేళ ఆపారు జగన్ గారిని రోడ్డు మీద, ఎక్కడికో ఎవరో చచ్చిపోయిన దగ్గరికి వెళ్తున్నాడంటే ఎందుకండి అంటే మీరు మీరు అన్నారు కదా రోడ్డు మీద ఆపారు వినుకొండ హత్యఘటన కోసం వెళ్ళాడని, అదే దానికోసం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన దానికంటే వెనకాల కాంగ్రెస్ పార్టీతో పొత్తెట్టుకోవడానికి బ్యాక్డ్రాప్లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తున్నట్టు మాటలు వస్తున్నాయి. అది నిజమేనంటారా? ప్రజారాజ్యాన్ని విలీనం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ తినేసింది. ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత కాపులు పార్టీ పెట్టారు, సంకనాకించని చిరంజీవి గారు తిట్టారు. వాళ్ళ తమ్ముడు 10 సంవత్సరాల తర్వాత వస్తే ఈడు మార్చేస్తాడు అన్నాడు. ఈడు ప్రభుత్వాన్ని మార్చాడు కానీ ప్రభుత్వం ఈయన మార్చలేదు పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ తీసుకోవడం అంటే హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. పంచాయతీ శాఖ అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటాడు. మా అమ్మని తిట్టారు, మా నాన్న తిట్టారు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? 2 కోట్ల రూపాయలు బెంచ్ పారిపోయిందా? అంతే కదా భయ్య. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫైనల్గా విలీనం అయిపోతుందని చెప్పుకోవచ్చా? ఒక మాట ఆయన అయితే విలీనం చేయడు భయ్య. నీకు నేను చెప్తున్నాను, ఏపీలో మగవాడు ఎవడంటే జగనే. ఎవరన్నా కొత్త తెంగాలంటే జగనే.